అమ్మ సుమారు 4 సంవత్సరాలు గతంలో చూసాం. ఇక్కడ అమరావతి నుంచి తిరుపతి వెళ్ళిన పాదయాత్రలో బయో టాయిలెట్లు తొలగించి మహిళల్ని ఎంతగా కించపరిచారో, ఎన్ని బాధలు పెట్టారో చూశారు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. తర్వాత అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్రలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బాటిల్స్ ఇసిరేసి ఎంతమందిని ఎన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా బాధలు పెట్టారో చూసాం. మనం గతంలో మందడంలో ఒక పెద్దమ్మ, ఆవిడ ఎప్పుడు ఉద్యమ శిబిరంలో నవ్వుతూ ఉండే ఆవిడ కూడా గుండాకి చనిపోయిన పరిస్థితి, వందల మంది రైతులు గుండాకి చనిపోయిన పరిస్థితి. కనీసం ఇప్పటికైనా ఈ 4 సంవత్సరాల తర్వాత అయినా, అంటే మళ్ళీ రాబోతున్న ఎన్నికల తర్వాత అయినా ఈ అమరావతి రైతులకి పునర్వైభవం వచ్చే అవకాశం. మన దేశంలో స్త్రీకి అనేది చాలా గౌరవాన్ని ఇస్తారు. ఎక్కడైనా కానివ్వండి, స్త్రీ అంటే ఒక గౌరవంగా చూస్తారు. కానీ అది మన రాష్ట్రంలో అయితే లేదు. ఎందుకంటే మా హక్కుల కోసం ఇక్కడ రూపాయి ఆశించకుండా మన బిడ్డలతో పాటు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే సదుద్దేశంతో రాజధానికి నిర్మాణానికి భూములు ఇస్తే ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే అధికారంలోకి రాగానే 3 ముక్కల ఆట మొదలు పెట్టారు. గతంలో చెప్పింది ఏంటి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇక్కడ అమరావతి ఉండాలి, దాదాపు 30,000 ఎకరాలు కావాలి, ఇలాంటి మాటలన్నీ నమ్మవాళ్ళకి ఇచ్చారు. ఆయనన్న ఇల్లు కట్టుకోలేదేమో బాబు గారు, నేనైతే ఇక్కడే నివాసం ఏర్పరచుకొని మీ దగ్గరే ఉంటూ ఈ అమరావతిని నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి వాళ్ళ మంత్రుల చేత చెప్పించి ఎన్నో నమ్మవాళ్ళకి ఇచ్చిన మాటలు నమ్మించి ఈరోజు అధికారం రాగానే మాట మార్చేసి మడం తిప్పేసి 3 ముక్కల పేరుతోటి 3 ముక్కల ఆట ఆడుతూ రైతుల గుండెల్లో గుణపాలు దించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కష్టాలని కన్నీళ్ళని ఎన్నోటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామంటే న్యాయస్థానాల ఊరట. ఈ ప్రభుత్వం చూసాము, ధర్నాలు మొదలు పెట్టాం. మేము ఇన్నాళ్ళు ధర్నా చేస్తాను మేము ఆ రోజు అనుకోలేదు. ఎవరో ఒకరు రాకపోతారా, మా సమస్యను పరిష్కరించకపోతారా, సమస్య తీసుకొచ్చినాడే ముఖ్యమంత్రి అయితే ఇంకెవరు వస్తారు మా దగ్గరికి, అందరినీ తన అధీనంలో ఉంచేసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదని ఒక నిబంధన ఏర్పాటు చేసేస్తే ఎవరు వస్తారు మా దగ్గరికి, మా సమస్యను ఎవరు పరిష్కరిస్తారు, సమస్య తీసుకొచ్చిందే ఆయన. కానీ ఇంతమంది ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు. ఒక ఛాన్స్ అడిగినందుకు వాళ్ళు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి మంచి చేస్తే మళ్ళీ ఏదో పొరపాటున తీసుకున్న నిర్ణయం అది అని చెప్పి ఆలోచించుకొని గనక మంచి చేయడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇంకొకసారి చూడడానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇక్కడ రైతులనే కాకుండా ప్రతి ఒక్క వర్గం వాళ్ళని కూడా ఆయన నడి రోడ్డు నిలబెట్టిన పరిస్థితి. ఈ రోజు ఆశా వర్కర్లు కూడా నిన్న నుంచి ధర్నాలు స్టార్ట్ చేశారు. ఎందుకోసం చేస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, వేతనాలు ఇవ్వట్లేదు. కుటుంబాలు ఎలా గడుస్తాయండి, అంగన్వాడీ వాళ్ళు కుటుంబాలు ఎలా గడుస్తాయి? ఒక అంగన్వాడీ మాత్రమే కదమ్మా, ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతు కూలి కౌలు చెల్లించక వాళ్ళు బాధలు పడుతున్న పరిస్థితి. ఇంకా ఏ ఉద్దేశంతో మరి ఏ వర్గాన్ని ఉద్ధరిద్దామని ఆయన ఒక్క ఛాన్స్ అడిగాడు. ఇంకా 30 ఏళ్ళని ఏ నమ్మకంతో చెప్పుకోగలుగుతారో మరి మాకైతే అర్థం కావటం లేదు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళేమో హారతలు పట్టించుకుంటున్నారు, వీళ్ళేమో శాపనార్థాలు పెట్టించుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఇక్కడే అర్థమవుతుంది కదా, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల వద్దకి ఏదైనా ఒక మంచి పని చేస్తే బ్రహ్మరథం పడుతూ హారతలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు పూజలు. కానీ అలాంటిది లేకుండా, అంటే వాళ్ళకి తెలుసు అది, ఆ భయం ఉండబట్టి ప్రజల దగ్గరికి రావాలంటే భయపడతా పోలీసులు పహారాతే పరదాలు కట్టుకొని ఇలా రావడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరైనా ముందుకొచ్చి ప్రజల్లో నిలబడి ఇదిగో మేము చేసిన పనులు ఇవి అని చెప్పుకోగలుగుతున్నారా? ఏమున్నాయి పనులు ఉంటే కదా చెప్పుకోవడానికి, అవేమీ లేవు. ఏదో ఒక కార్యక్రమాన్ని పెడతారు, ప్రజలందరూ తరిమి కొడుతున్నారు. ఇంకేం చేస్తారు, ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం తప్పితే తల మీద కండవా వేసుకొని అని చెప్పి. కానీ ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికి చాలా వరకు అర్థమైపోయింది. మా బాధలు ఇవి చెప్పుకోవడానికి కూడా వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఇవి అసలు రావడానికి ఇష్టపడరు వాళ్ళు తెలుసుకోవడానికి రారు. పోనీ వీళ్ళు చెప్పుకుందామన్నా వాళ్ళు రానివ్వని పరిస్థితి. మరి ఎవరికి చెప్పుకోవాలి? వెనకేదో ఉంది కదా కప్ప. ఇప్పుడు రాముల వారు అడిగితే ఏంటి బాధపడుతున్నావు అంటే, మీరే వచ్చి బాధ పెడుతుంటే ఇంక నేను ఎవరికి చెప్పుకుంటాను అన్న పరిస్థితి అయిపోయింది. ఇక్కడ అధికారులతో చెప్పుకుంటా ఎవరైనా సమస్య పరిష్కరించండి మా బాధ ఇది అని చెప్పి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం వరకు వేచి చూసాం, రాలేదు. ఇంకా సంవత్సరానికి మాకు ఉద్యమం మొదలై సంవత్సరం అయింది కాబట్టి ఒక ప్రజాబేరి కార్యక్రమంతో పిలుపునివ్వడంతో రాష్ట్రం నలుమూలన కదిలొచ్చారు జనం, మాకు మద్దతును తెలియజేశారు. అలాగే రెండోసారి మా యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పేసి ఎలాగైనా న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసాం. రాష్ట్రం నలుమూల వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు అవి అన్ని అబద్ధాలేనమ్మా, నిజాలు ఇవి. ఇక్కడ మేము కోర్టులో ఆశించి కాదు భూములు ఇచ్చింది, మా బిడ్డల భవిష్యత్తుతో పాటు మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటది. ఇది మన రాష్ట్రానికి మధ్యస్థలం ఉంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అది అభివృద్ధి చెందితే అంతా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం నలువైపులో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మా అమరావతిలో ఏం పెట్టలేదు. ఇక్కడ అనంతపురానికి కియా అందించారు, అలాగే వైజాగ్ లులు అదానికి పరిశ్రమ కంపెనీలు తీసుకొచ్చారు.
అలాగే చిత్తూరు అటు చూసినట్టయితే ఎన్నో కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చారు. రాజధాని తప్ప న్యాయస్థానము ఇక్కడ సచివాలయం తప్పితే ఇంకా వేరే ఏమి కట్టడానికి లేదు. కాబట్టి అన్ని జిల్లాలు అభివృద్ధి చేయాలన్నదే వారి లక్ష్యం. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకున్నాను, వారికి తెలియజెప్పాం, ప్రజలందరూ తెలుసుకున్నారు. కాకపోతే ఇంకా వీళ్ళు ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఎందుకు వచ్చింది? 9.5 ఏళ్ళు చూశారు పరిపాలన, ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళ యొక్క పనులు నచ్చకపోతే ఎప్పుడైనా కూడా ప్రజాబలం ముందు ఏ ప్రభుత్వం అయినా తలదించుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తప్పకుండా ఎవరైతే మనకు న్యాయం చేస్తారో, మనల్ని అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపిస్తారో, మనకు సంక్షేమ పథకాలు కాదని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇస్తున్నా అంటున్నారు, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. ఏం ఉపయోగం వాటి వల్ల? అలాగే మహిళలను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఎప్పుడు గడప దాటి బయటికి రాని వాళ్ళు, వాళ్ళ కుటుంబం యొక్క పనులతో చూసుకునే వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఇన్ని రోజులుగా నిలబడి ఉద్యమం ఎందుకు చేశారంటే, ఏదైనా పట్టుదలతో ఒక మహిళ తప్పకుండా అనుకున్నది సాధించి తీరుతుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎంతో మందిని ఆదర్శంగా తీసుకొని మేము ఇన్ని రోజులుగా, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచిన మొదటి రోజు అయితే ఎంతో బాధ అనిపించి, ఎంతో వేదన కలిగింది. ఏ తప్పు చేయకపోయినా ఈ రోజు మనకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? శుభ్రంగా ఉన్నదానిలో కుటుంబాన్ని గడుపుకుంటూ ఎలాగోలా సర్దుకుపోయే మన జీవితాలని ఇలా ఎందుకు బలి చేస్తున్నారు? ఇప్పుడు రాజకీయాలు చేయొచ్చు, రాజకీయంగా ఎన్నో చేసుకోవచ్చు, వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేయకూడదు కదండి. వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఇక్కడ రైతుల్ని బలి చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. వ్యక్తిగత కక్షలతో మీరు చేయాలనుకున్న వాళ్ళు వేరే రకంగా చేసుకోండి, కానీ అధికార బలం చూపించుకొని అధికార మదంతో ఈ రోజు ఎన్నో రకాలుగా మహిళలను ఇబ్బంది పెట్టారు. ఇన్నాళ్లుగా మా యొక్క కన్నీళ్లకు కూడా మీరు కారణమైనందుకు తప్పకుండా మీకు భగవంతుడు అనేవాడు ఒక దారి చూపిస్తాడని మేము అంతా కోరుకుంటున్నాం.